రాత్రి అయిన తర్వాత అక్కడ ఒక విచిత్రమైన రహస్యం జరుగుతుండేది. ఆకాశంలోని చంద్రుడు ఒకే ఒక్క చిన్న బాలుడితో మాత్రమే మాట్లాడేవాడు. అతనే 8 ఏళ్ల చిన్ను. మిగిలిన పిల్లల్లా కాదు చిన్ను. అతనికి ఆకాశమంటే ఒక పిచ్చి. ప్రతి రాత్రి ఇంటి పైకప్పుపై పడుకుని నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి, చంద్రుడు ఎందుకు మన వెంటే వస్తాడు అని ఆకాశాన్నే చూస్తూతూ మాట్లాడుతుండేవాడు. గ్రామంలోని వాళ్ళు నవ్వుతూ అనేవారు, చిన్ను, రాత్రిళ్ళు ఎక్కువగా ఆకాశం చూడొద్దు అని. కాని ఒక రాత్రి ఏదో వింత జరిగింది. సడన్గా మొత్తం గ్రామం చీకటిగా మారిపోయింది. గాలి బలంగా వీయడం ప్రారంభించింది. అప్పుడు చంద్రుడు ఒక్కసారిగా భారీగా వెలిగిపోయాడు. చిన్ను భయంతో లేచి నిలబడ్డాడు. అప్పుడే ఒక మెల్లని లోతైన స్వరం వినిపించింది. చిన్ను. చిన్ను చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ అదే స్వరం. నన్ను వినగలవా? ఆ స్వరం ఆకాశంలోని చాకాశంలోని చంద్రుడి నుంచే వస్తోంది. చిన్ను గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడు చంద్రుడు చెప్పాడు, నేను మాయమైపోతున్నాను చిన్ను. ఎందుకంటే ఈ ప్రపంచంలో పిల్లలు మాయను, నమ్మకాన్ని మరిచిపోయారు అని చెబుతూ ఒక వెలిగే మాయారాయిని చిన్ను చేతిలో పెట్టాడు. ఈ రాత్రిలోపు 3 మాయా వెలుగులను కనుక్కో. ధైర్యం, కరుణ మరియు ఊహాశక్తి. చంద్రుడు మెల్లగా మసకబారుతుంటే చిన్ను వెంటనే పరుగెత్తాడు. ఒక చీకటి అడవిలో ముళ్ళ పొదల్లో ఇరుక్కుని ఏడుస్తున్న ఒక చిన్న కుందేలును భయపడకుండా కాపాడాడు. వెంటనే ఆకాశంలో మొదటి వెలుగు మెరిసింది. కరేజ్! కొద్దిసేపటికే భారీ వర్షంలో వణుకుతూ నడవలేకపోతున్న ఒక ముసలి అవ్వకు చేదోడుగా నిలిచి సహాయం చేశాడు. మరో మాయా వెలుగు ఆకాశంలోకి ఎగిరింది. కైండ్నెస్! కానీ చివరి వెలుగు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆకాశంలో చంద్రుడు దాదాపు అంతరించిపోతున్నాడు. గ్రామమంతా ఘోరమైన చీకటి కమ్మేసింది. చిన్ను నిరాశతో నేలపై కూర్చున్నాడు. కాని అతను వదిలేయలేదు. తన వేలితో ఆ తడి నేలపై నక్షత్రాలను గీయడం ప్రారంభించాడు. తన ఊహల్లో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడు. అంతే, అతను గీసిన డ్రాయింగ్స్ నిజమైన నక్షత్రాల్లా గాల్లోకి లేచి వెలగడం ప్రారంభించాయి. ఆకాశం మొత్తం అద్భుతమైన కాంతితో నిండిపోయింది. ఇమాజినేషన్! ఆ 3 మాయా వెలుగులు ఒక్కసారిగా చంద్రుణ్ణి తాకాయి. అంతే, చంద్రుడు మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. గ్రామమంతా ఆశ్చర్యంగా ఆకాశాన్ని చూసింది. పిల్లలు ఆనందంతో రోడ్లపైకి పరుగెత్తారు. అప్పుడు చంద్రుడు మెల్లగా చెప్పాడు, మాయ ఎప్పుడూ మాయం కాదు చిన్ను. మనుషులు దాన్ని నమ్మడం మానేస్తారు, అంతే. మిత్రులారా, ఈ మ్యాజికల్ స్టోరీ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరో కొత్త అద్భుతమైన కథ మీకోసం సిద్ధంగా ఉంది.